హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈ లాస్ట్ ఇయర్ని అరకు ట్రిప్తో అయితే ఎండ్ చేసాము. సో ఎర్లీ మార్నింగ్ మేము మా అత్తయ్య ఇంకా అందరం కలిసి అరకైతే స్టార్ట్ అయిపోయాము. 4 కల్లా స్టార్ట్ అయ్యాము మేము. అండ్ 4 కంటే మొత్తం వే అంతా చాలా ఖాళీగా ఉంటుంది కదా. సో మేము చాలా ఫాస్ట్గా అయితే అరకు రీచ్ అవ్వడానికి ట్రై చేసాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే వ్యూ అంతా బాగుంటుంది కదా. సో ఇంకా అరకు 60 కిలోమీటర్స్ ఉందనగా మేము అక్కడ ఒక టీ స్టాల్ దగ్గర అయితే ఆగాము. అందరం కలిసి చక్కగా వేడిగా మంచి అల్లం టీ అయితే సిప్ చేసాం. అండ్ టీ అంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ మా ట్రావెల్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా 60 కిలోమీటర్స్ అంటే మేము ఘాటీ రోడ్ ఎక్కేటప్పటికి కొద్దిగా చీకటిగా ఉందన్నమాట. సో మేము చాలా జాగ్రత్తగా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వీకెండ్స్లో వెళ్ళాం కాబట్టి అక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి. కొంచెం రష్గా అయితే ఉండింది. అందుకని మేము మ్యాక్సిమం కొంచెం స్లోగానే అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళామన్నమాట. 6 అయ్యేటప్పటికి మేమైతే ఇంకా అరకు ఎంటర్ అయిపోయామన్నమాట. కొద్దిగా చీకటిగా ఉంది. ఆ రోజు మా మ్యాడ్లకి ఏంటంటే మాకు చాలా త్వరగా ఎండ్ వచ్చేసింది అనమాట. అంత మంచు అయితే మేము చూడలేదు. బట్ మ్యాక్సిమం ఎంజాయ్ చేసామన్నమాట. చక్కగా మంచి వ్యూ అయితే చూసుకుంటూ చాలా నెమ్మదిగా ఘాటీ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. తెలిసిందే కదా, ఘాటీ అంతా మంచిగా పక్కనే కాఫీ షాపులు ఇంకా చాలా షాప్స్ అయితే ఉంటాయి. మేము ఎర్లీగా వెళ్ళిపోయాం కాబట్టి అప్పటికి ఇంకా షాప్స్ ఏమీ ఓపెన్ చేయలేదు. ఇదివరకు అరకంటే మొత్తం కొండలు చెట్లు అలా ఉండేవి. ఇప్పుడు అరకులో కూడా ప్రతి ప్లేసెస్లోనూ ఏదో ఒక వ్యూ పాయింట్ అంటే టూరిజం లాగా ప్రతిదీ కట్టేస్తున్నారు. అంతా కన్స్ట్రక్షన్స్లో ఉందన్నమాట అరకు. అయినా కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మాకు ట్రావెలింగ్కే చాలా టైం పట్టింది. కొద్దిగా స్లోగా వెళ్ళడం వల్ల ప్రతి ఒక్క చోట ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ అయితే అవుతూ ఉందన్నమాట అరకులో. సో మేము వెళ్ళేటప్పటికి కొద్దిగా మంచు ఉండింది. దాన్నే మేము ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. హిల్స్ మధ్యలో ఈ మంచు అంతా చూడడానికి అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. మేము చాలా నెమ్మదిగా అయితే వెళ్ళాము అరకు. మధ్యలో మేము ఇంకా అక్కడ కొన్ని షాప్స్ దగ్గర ఆగుదాం అనుకున్నాం కానీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కదా. సో షాప్స్ అయితే ఏమీ లేవు. ఇక్కడ ఒక హైవే అయితే కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. ఫ్లైఓవర్ అయితే వేస్తున్నారు. అవన్నీ కూడా చూసుకుంటూ చాలా స్లోగా వెళ్ళాం మేము. కొన్ని చోట్లయితే చాలా టెంట్లు అయితే వేశారనమాట. ఇప్పుడు ఇన్స్టాలో కూడా చూస్తున్నాం కదా, రెంట్కి టెంట్లు వేస్తున్నారు. అలా చాలా వరకు టెంట్స్లోనే ఉన్నారనమాట. వీకెండ్, అందులో ఇయర్ ఎండ్ కాబట్టి చాలామంది వచ్చారు. అండ్ దారిలో ఒక యాక్సిడెంట్ కూడా అయింది. కార్ పక్కనే ఉందన్నమాట. దాన్ని కూడా మేము కొంచెం సేపు చూసుకుంటూ ముందుకైతే వచ్చేసాము. ఇంకా ఫైనల్గా 7 అయ్యేటప్పటికి మేమైతే అరకు రీచ్ అయిపోయాము. అరకు ఊళ్ళోకి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ మా ఆడపడుచు అండ్ మా ప్రైజ్ అయితే టిఫిన్స్ కోసం ఆగాము. సో వాళ్ళైతే అక్కడ కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. చిన్న హోటలే అయినా కానీ టిఫిన్ అయితే చాలా బాగుంది మాకు. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత మేము పాడేరు బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్ళాము. సో లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అయితే మంచి వర్షంలో వెళ్ళాం కాబట్టి ట్రైన్లో తిరిగేసాము మొత్తం అంతా. ఈసారి వెళ్ళినప్పటికీ వర్షం ఏం లేదు. సో మేము బై వాక్ గార్డెన్స్ అంతా చూసుకుంటూ వచ్చామన్నమాట. గార్డెన్లో కూడా కొంచెం వర్క్స్ అయితే అవుతున్నాయి. ఏవేవో కడుతున్నారు. కొంచెం మొక్కలు అయితే ఉన్నాయి. ఎక్కువగా రోజ్ ప్లాంట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. చాలా కలర్స్ రోజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎల్లో, రెడ్, పింక్, ఆరెంజ్ అనుకుని చాలా రోజెస్ అయితే ఉన్నాయి. మా తమ్ముడు నడుచుకుంటూ వెళ్ళి అన్నీ చూసాము. కొన్ని ఫ్లవర్స్ కూడా మేము కోసుకున్నాము. మా పాప అయితే సూపర్గా ఎంజాయ్ చేసింది. గార్డెన్స్లో అటు ఇటు తిరుగుతూ అలా చక్కగా ఎంజాయ్ చేసిందనమాట. ఫస్ట్ టైం ప్రైజీ కొంచెం పెద్ద అయిన తర్వాత ఇలా గార్డెన్స్లోకి రావడం ఫస్ట్ టైం కాబట్టి బాగా ఎక్సైట్ అవుతూ ఎంజాయ్ చేసింది. ఇంకా మేము ఆ గార్డెన్స్ చూసుకున్న తర్వాత అరకు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. చాలా ఇయర్స్ అయింది అరకు రైల్వే స్టేషన్ చూసని చెప్పి మా అత్తయ్య వాళ్ళందరూ కూడా ఒకసారి స్టేషన్కి వెళ్దామన్నారు. అరకు రైల్వే స్టేషన్కి వెళ్ళాము. అక్కడ 2-3 ట్రైన్స్ అయితే ఆగి ఉన్నాయి. అండ్ ఏదో ఒక ఎక్స్ప్రెస్ వస్తుందని చెప్పి ప్యాసింజర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇంక మేము డైరెక్ట్ చాపరాయి అయితే వెళ్ళిపోయాము. చాపరాయిలో పెద్దగా వాటర్ లేదు కానీ క్రౌడ్ అయితే చాలా ఉంది. వీకెండ్ అవడం వల్ల చాలామంది అయితే వచ్చి అక్కడ ఉన్నారు. మేము కూడా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు ఆ చాపరాయి వాటర్లో ఆడుకొని ఇంకా తర్వాత పైకి వచ్చేసాము. అండ్ అక్కడ చీకలు, మొక్కజొన్నలు ఇంకా రకరకాలవి చేస్తారు కదా. సో అవన్నీ ప్రిపేర్ అయితే చేస్తున్నారు చికెన్ చీకల కోసం. చాలా బాగుంది. కాకపోతే ఆ రోజు ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది కాబట్టి మేము ఎక్కువగా ఎండలో అయితే లేము. జస్ట్ చీకలు కొంచెం కొనుక్కొని వెంటనే మళ్ళీ కారు ఎక్కేసామన్నమాట.
ఆ రోజు మాత్రం చాలా ఎండగా ఉంది. మేము వెళ్ళిన రోజు ఫస్ట్ డే అంతా ఎండగానే ఉంది. చాపరాయి చూసుకున్న తర్వాత ఇంకా మేము 1 అయ్యేటప్పటికి మేము ఒక హోటల్లో రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఆ హోటల్కి అయితే వెళ్ళిపోయాము. ఇది హోటల్ దగ్గర నుంచి మొత్తం అరకు వ్యూ అన్నమాట. హోటల్ కూడా చాలా మంచిగా అనిపించింది, బాగుంది. అండ్ మధ్యాహ్నం కొంచెం లంచ్ అయితే చేసి ప్రిపేర్ అయ్యి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మేము 4 o'clockకి రణజిల్లెడ అని ఒక చిన్న వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉందని చెప్పి ఆ వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. 4 అయినా కూడా కొంచెం ఎండగానే ఉంది, అయినా కానీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దామని చెప్పి మేము 4:30 అలాగా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమున్న ప్లేస్ నుంచి ఒక 20 కిలోమీటర్స్లో ఆ వాటర్ ఫాల్స్ అయితే ఉంది. సో స్టార్ట్ అయిపోయి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మధ్య మధ్యలో కొన్ని మంచి మంచి వ్యూస్ ఉన్నాయన్నమాట, వ్యూ పాయింట్స్. సో అవన్నీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. చాలామంది అయితే కారులోనే వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నారు. అంటే వండుకోవడానికి స్టవ్ ఇంకా గిన్నెలు అలాంటివన్నీ తెచ్చేసుకొని వాళ్ళు ఒక ప్లేస్ చూసుకుని చక్కగా వండుకొని ఫ్యామిలీస్తో వచ్చారు. సో వండుకొని వాళ్ళే తింటూ అలా అయితే ఎంజాయ్ చేశారనమాట. చాలామంది ఆల్మోస్ట్ స్టవ్లు అన్నీ తెచ్చుకొని టెంటలు వేసుకుని అందులో వండుకొని తినడం అలా చేశారు. సో ఫైనల్లీ మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఇదివరకు కార్ ఎక్కడైనా పార్క్ చేసుకోవాలి, కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే కార్ పార్కింగ్ పెట్టేశారు. దానికి టికెట్స్ కూడా ఇస్తున్నారనమాట. సో మేము మా కార్ పార్క్ చేసుకుని మేమందరం అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. మా అత్తయ్య, చిన్న అత్తయ్య, ఇంకా మా పాప, మా ఆడపడుచు అందరం కూడా మా మావయ్య వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళాము. మేము పార్క్ చేసిన దగ్గర నుంచి ఒక 10 minutes నడిస్తే అక్కడ వాటర్ ఫాల్స్ అయితే వచ్చిందన్నమాట. అప్పటికే చాలామంది వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నారు. చిన్న వాటర్ ఫాలే అయినా కానీ చాలా బాగుంది. వాటరు అంతా వ్యూ కూడా చాలా బాగుందన్నమాట. నెమ్మదిగా నడుచుకుంటూ మేమందరం ఫైనల్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర వాటర్ అయితే చాలా కూల్గా చల్లగా అంటే చాలా బాగుంది. మేము అసలు ఒక 10 minutes ఉండొచ్చేద్దాం అనుకున్నాము, కానీ ఇంకా అక్కడ వాటర్ ఆ అట్మాస్ఫియర్ అంతా చూసి మేము ఆల్మోస్ట్ ఒక 1/2 hour 40 minutes వరకు ఆ వాటర్ ఫాల్స్ దగ్గరే ఉన్నాం అనమాట. వ్యూ కానీ ఆ వాటర్ ఫాల్స్ వచ్చే వాటర్ చాలా కూల్గా ఉండడం ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చింది మాకు. సో మా ఆడపడుచు, మా మరిది, ఇంకా ప్రైజీ, నేను చాలా అంటే చాలా బాగా వాటర్లో అయితే ఎంజాయ్ చేసాము. ప్రైజీ అయితే ఫస్ట్ భయపడుతుంది, కానీ తర్వాత కొంచెం వాటర్ అలవాటు అయిందంటే మాత్రం ఇంకా రాను అని అంటే కాల్ చేసిందనమాట. సో మేము వాటర్ ఫాల్స్ దగ్గర చాలాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ కాసేపు అరకు ఊరంతా తిరిగి నైట్ అయ్యేటప్పటికి మా రూమ్ దగ్గరకు వచ్చాము. చూసారుగా మా రూమ్ బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. చాలా వరకు అందరూ కూడా టెంట్స్ వేసుకుని అందులో ఉన్నారనమాట. మంచిగా అనిపించింది. ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి మాత్రం మంచు చాలా అంటే చాలా బాగా అనిపించింది. నైట్ పైన మా రూమ్ నుంచి ఇదంతా వ్యూ. సో మేము నైట్ డిన్నర్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయాలనేది ఒక రూట్ మ్యాప్ అయితే వేసుకున్నాం అనమాట. సో చూసారుగా అరకులో ఫస్ట్ డే అయితే మేము ఎలా ఎంజాయ్ చేసాము, సెకండ్ డే అయితే ఎలా చేసామో, ఏం చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది నిన్న నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.